Dear students, now we are going to solve the sixth problem in accounts of general insurance companies in ASO. Before starting the problem, I wish to read it. Please listen. From the following particulars, prepare 5 revenue account for the year ending 31st March 2006. క్లైమ్స్ పెయిడ్ చెల్లించిన క్లైమ్లు 9,60,000. క్లైమ్స్ అవుట్ స్టాండింగ్ ఆన్ 1/4/2005 1/4/2005 చెల్లించవలసిన క్లైమ్లు 80,000. క్లైమ్స్ ఇంటిమేటెడ్ బట్ నాట్ యాక్సెప్టెడ్ ఆన్ 31st March 2006 అంటే తెలియజేసి అంగీకరించని క్లైమ్లు 31/3/2006 నాటికి 20,000. క్లైమ్స్ ఇంటిమేటెడ్ అండ్ యాక్సెప్టెడ్ బట్ నాట్ పెయిడ్ ఆన్ 31st March 2006 31/3/2006 నాటికి తెలియజేయబడి అంగీకరించి చెల్లించని క్లైమ్లు 1,20,000. ఈ రెండు కలిపి మనకి చెల్లించవలసిన క్లైమ్లు అవుతాయి 1,40,000. ప్రీమియం రిసీవ్డ్ వసూలైన ప్రీమియం 24 లక్షలు. రీఇన్సూరెన్స్ ప్రీమియం 2,40,000. కమిషన్ 4 లక్షలు. కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ సీడెడ్ వదులుకున్న పునర్భీమా కమిషను 20,000. కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్ అంగీకరించిన పునర్భీమా కమిషను 10,000. ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ నిర్వహణ ఖర్చులు 6,10,000. ప్రొవిజన్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ ఆన్ 1/4/2005 అంటే 1/4/2005 నాటికి అసమాప్త ఆపదల రిజర్వు లేదా గడువు తీరని రిస్క్ కై నిధి 8 లక్షలు. ఎడిషనల్ ప్రొవిజన్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ గడువు తీరని రిస్క్ కై అదనపు నిధి 40,000. బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం తగ్గింపుకి వినియోగించిన బోనస్ 24,000. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ ఫర్ ఎడిషనల్ రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ ఎట్ 1% ఆఫ్ నెట్ ప్రీమియం ఇన్ ఎడిషన్ టు ఓపెనింగ్ బ్యాలెన్స్. మీరు ప్రారంభ నిల్వతో పాటుగా గడువు తీరని రిస్కులకు అదనంగా రిజర్వ్ ఏర్పాటు చేసి 1% నికర ప్రీమియం నిధికి జమ చేయవలను. లెట్ us స్టార్ట్ ది ప్రాబ్లం. ఫస్ట్ వర్కింగ్ నోట్స్ చేద్దాం. అడ్జస్ట్మెంట్ ఫర్ చేంజ్ ఇన్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ అసమాప్త ఆపదల రిజర్వ్లోని సర్దుబాటును మనం ఫైండ్ అవుట్ చేయాలి. అందుకు కానీ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ప్రీమియం రిసీవ్డ్ వసూలైన ప్రీమియం 24 లక్షలు ఉంది. దానిలోంచి రీఇన్సూరెన్స్ ప్రీమియం తీసేయండి, పునర్భీమా ప్రీమియం తీసేస్తే 21,60,000 అవుతుంది. అది నెట్ ప్రీమియం లేదా నికర ప్రీమియం అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ అడ్జస్ట్మెంట్ అసమాప్త ఆపదల రిజర్వ్ సర్దుబాటు అని ఈ నికర ప్రీమియం మీద ఎప్పుడు కూడా మనకి పర్సంటేజ్ ఇవ్వకపోతే 50% క్యాలిక్యులేట్ చేస్తాం. మనకు ఒక ప్రాబ్లంలో అయితే పర్సంటేజ్ ఇచ్చాడు 40 అన్నాడు కాబట్టి మనం ఆ లెక్కలో 40% కట్టాం. ఇప్పుడు 50% 10,80,000 వచ్చింది. దానికి యాడ్ ఎడిషనల్ రిజర్వ్ అదనపు రిజర్వ్ 40,000 ఇచ్చాడు, అది కూడా కలపండి. స్టిల్ ఎడిషనల్ రిజర్వ్ ఇంకనూ ఏర్పాటు చేయవలసిన అదనపు రిజర్వ్ అని మనం ఏం చేయాలంటే ఈ యొక్క 21,60,000 మీద మనం ఏం చేయాలంటే 10% క్యాలిక్యులేట్ చేయాలి. 21,60,000 మీద 10% అంటే మనకి ఎంత వస్తుందంటే 21,600 వచ్చిందనమాట. కలిపేస్తే మనకి 11,41,600. అందులోంచి ప్రొవిజన్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ ఆన్ 1/4/2005 అంటే 1/4/2005 నాటి గడువు తీరని రిస్కులకి నిధి ఉంది కదా 8 లక్షలు. ప్రారంభ నిధిని తీసేయాలి. 2005 ఏమవుతుందంటే ప్రారంభ నిధి అవుతుంది అనమాట. అలాగే 2005లో మనకి అదనపు నిధి కూడా ఉంది. 1/4/2005 ఎడిషనల్ ప్రొవిజన్ అంటే అదనపు నిధి 40,000 అనమాట. ఇదే అనమాట. ఆ 40,000 కూడా తీసేస్తే 3,01,600 వచ్చింది. 3,01,600 అవుతుంది. దీన్ని ఏమంటారంటే అడ్జస్ట్మెంట్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ అసమాప్త ఆపద రిజర్వ్లోని సర్దుబాటు 3,01,600. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 1 ప్రీమియం ఎర్న్డ్ ఆర్జించిన ప్రీమియం నెట్. ఇందులో ప్రీమియం రిసీవ్డ్ వసూలైన ప్రీమియం 24 లక్షలు ఇక్కడ వేసాం కదా, అది వేసుకుంటాం. లెస్ రీఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ పునర్భీమా ప్రీమియం చెల్లించింది 2,40,000 తీసేస్తాం. అప్పుడు మనకి నికర ప్రీమియం నెట్ ప్రీమియం వస్తుంది 21,60,000. దాంట్లోంచి మనం ఏం చేయాలంటే ఈ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ అడ్జస్ట్మెంట్ 3,01,600 తీసేస్తే 18,58,400 వస్తుంది. టోటల్ మనకి ఏమవుతుందంటే అది ఈ యొక్క ప్రీమియం ఎర్న్డ్ మొత్తం ఆర్జించిన ప్రీమియం ఎంతంటే 18,58,400 18,58,400 అనమాట. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 2 క్లైమ్స్ ఇంకర్డ్ చెల్లించిన క్లైమ్లు. క్లైమ్స్ పెయిడ్ చెల్లించిన క్లైమ్లు ఎంత ఇచ్చినాయి 9,60,000 ఇచ్చాడు. అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఆన్ 1/4/2005 అంటే 2005 నాటికి చెల్లించవలసింది. 2005 అంటే గత సంవత్సరం కాబట్టి మైనస్ చేసాం.
80,000 తీసేస్తే 8,80,000. అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఆన్ 31st March 2006 2006కి చెల్లించాల్సిన క్లైములు మనకి 1,20,000 20,000 ఇచ్చాడు. రెండు కలిపి 1,40,000 కలిపితే 10,20,000 అవుతుందంటే టోటల్ క్లైమ్స్ పేయబుల్. చెల్లించాల్సిన మొత్తం క్లైమ్స్ ఎంత అంటే 10,20,000 10,20,000 అనమాట. షెడ్యూల్ నెంబర్ 3 కమిషన్ పెయిడ్ చెల్లించిన కమిషన్ 4 లక్షలు ఇచ్చాడు. కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ సీడెడ్ వదులుకున్న పునర్భీమా కమిషన్ ఉన్నట్టయితే తీసేస్తాం. ఇప్పుడు కూడా మైనస్ గుర్తేసాను 3,80,000 ప్లస్ కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్ అంగీకరించిన పునర్భీమా కమిషన్ ఉన్నట్టయితే కలుపుతాం. టోటల్ చేస్తే 3,90,000 టోటల్ కమిషన్ అవుతుంది అనమాట. టోటల్ కమిషన్ ఎంతంటే 3,90,000. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 4 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు లేదా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ బిజినెస్ బీమా వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ ఖర్చులు అంటాం అన్నమాట. మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ నిర్వహణ ఖర్చులు 6,10,000 ఇచ్చాడు. ప్రీమియం తగ్గింపుకై వినియోగించిన బోనస్ అంటే బోనస్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం అంటుంది, దానికి 24,000 ఇచ్చాడు. టోటల్ చేస్తే 6,34,000 అన్నమాట. నిర్వహణ ఖర్చు టోటల్ మనకి మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎంత అంటే 6,34,000 రూపాయలు 6 lakh. నెక్స్ట్ రెవెన్యూ అకౌంట్ ఆఫ్ ఫైర్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2006 అంటే 31/3/2006తో అంతమయ్యే సంవత్సరానికి అగ్ని బీమా కంపెనీ యొక్క రెవెన్యూ ఖాతా లేదా రాబడి ఖాతా నీటింగ్ పెట్టుకుంటాం. పర్టికులర్స్ వివరాలు షెడ్యూల్ నెంబరు అమౌంట్ రూపాయల్లో. ఫస్ట్ ప్రీమియం ఎరెండ్ అంటే ఆర్జించిన ప్రీమియం నెట్ వాల్యూ లేదా నికర వాల్యూ తీసుకుంటాం 18,58,400. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి అమ్మకంపై లాభం మన ప్రాబ్లం లేదు కాబట్టి డాష్ పెట్టేసాం. అదర్ ఇన్కమ్స్ ఇతర ఆదాయాలు కూడా ఏం లేదు కాబట్టి డాష్ పెట్టేసాం. ఇంట్రెస్ట్ డివిడెండ్స్ అండ్ రెంట్స్ వడ్డీలు డివిడెండ్లు అద్దెలు స్థూలం గ్రాస్ ఏమీ లేదు కాబట్టి డాష్ పెట్టేస్తే టోటల్ కూడా మనకి 18,58,400 అవుతుంది. టోటల్ మొత్తం ఎంతంటే 18,58,400. క్లైమ్స్ ఇంకర్డ్ నెట్ చెల్లించిన క్లైమ్లు నికరం ఎంతంటే షెడ్యూల్ నెంబర్ 2 10,20,000. కమిషన్ షెడ్యూల్ నెంబర్ 3 3,90,000. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ బిజినెస్ బీమా వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ ఖర్చులు షెడ్యూల్ నెంబర్ 4 6,34,000. టోటల్ చేస్తే 20,44,000 వచ్చింది. 20 లక్షల టోటల్ మొత్తము బి అని పెట్టి 20,44,000. ఆపరేటింగ్ లాస్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ బిజినెస్ బీమా వ్యాపారం నుండి నిర్వహణ నష్టం A మైనస్ బి 18,58,400 నుంచి 20,44,000 తీసేస్తే 1,85,600 నిర్వహణ నష్టం వచ్చింది కాబట్టి మనం బ్రాకెట్లో పెట్టామన్నమాట. నెక్స్ట్ అప్రోప్రియేషన్స్ వినియోగాలు ఏమీ లేవు. ట్రాన్స్ఫర్ టు షేర్ హోల్డర్స్ వాటాదారులకు మళ్లింపులు లేదు. అలాగే ట్రాన్స్ఫర్ టు కెటాస్ట్రఫీ రిజర్వ్ మహావిపత్తు రిజర్వ్ మళ్లింపు కూడా ఏమీ లేదు. ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్ ఇతర రిజర్వ్ మళ్లింపు కూడా డాష్ పెట్టేస్తే టోటల్ మనకి ఏమవుతుందంటే ఇదే 1,85,400 నెట్ లాస్ అవుతుంది అనమాట. ఆపరేటింగ్ లాస్ ఎంత అంటే 1,85,600. సో డియర్ స్టూడెంట్స్, నౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ది 7th ప్రాబ్లమ్ ఇన్ అకౌంట్స్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ in ASO. Before starting the problem, I wish to read it. Please listen. From the following balances as at 31st March 2016 in the books of a general insurance company limited, prepare a revenue account in respect of fire insurance business carried on by them. Claims paid చెల్లించిన క్లైమ్లు 4,80,000. Claims outstanding on 1/4/2015 40,000. Claims intimated and accepted but not paid on 31st March 2016 31 మార్చి 2016 నాటికి తెలియచేసి అంగీకరించి చెల్లించని క్లైములు 70,000 అంటే చెల్లించవలసినవి అనమాట. ప్రీమియం రిసీవ్డ్ వసూలైన ప్రీమియం 12,12,000. రీఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ చెల్లించిన పునర్భీమా ప్రీమియం 1,20,000. కమిషన్ 2,00,000. కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ సీడెడ్ వదులుకున్న పునర్భీమా కమిషన్ 8,000. రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ ఆన్ 1/4/2015 1/4/2015 అసమాప్త ఆపదల రిజర్వ్ 4,00,000. ఎడిషనల్ రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ ఆన్ 1/4/2015 1/4/2015 అసమాప్త ఆపదల అదనపు రిజర్వ్ 20,000.
20,000 మనం ప్రారంభంలోనూ తీసుకోవాలి, ముగింపులోనూ తీసుకోవాలి. కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్, అంగీకరించిన పునర్భీమా కమిషను 4,000 రూపాయలు. ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్, నిర్వహణ ఖర్చులు 3,14,000. రీఇన్సూరెన్స్ రికవరీస్ ఆఫ్ క్లైమ్స్, పునర్భీమా క్లైములు 8,000. సర్వే ఎక్స్పెన్సెస్ రిగార్డింగ్ క్లైమ్స్, క్లైములకు సంబంధించిన సర్వే ఖర్చులు 5,000. లాస్ ఆన్ సేల్ ఆఫ్ మోటార్ కార్ అమ్మకంపై నష్టం 3,500. బ్యాడ్ డెట్స్, రాని బాకీలు 2,500. రిఫండ్ ఆఫ్ డబుల్ ట్యాక్సేషన్, అంటే రెట్టింపు పన్ను వాపసు, అంటే మనం కట్టవలసిన పన్ను కంటే ఎక్కువ కడితే దాన్ని ఏం చేశారంటే రిఫండ్ చేసేస్తారంటే వాపసు చేసేస్తారు అనమాట. 4,500 అది ఇతర ఆదాయాల్లో చూపించుకోవాలి, అదర్ ఇన్కమ్స్లో. ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్, వడ్డీలు డివిడెంట్లు 8,000. ఇన్కమ్ ట్యాక్స్ డిడక్టెడ్ దేర్ ఆన్ 1,500, డిడక్ట్ చేస్తే కాబట్టి ఇది ఎక్కడ రాదు. లీగల్ ఎక్స్పెన్స్ రిగార్డింగ్ క్లైమ్స్, క్లైములకు సంబంధించిన న్యాయ సంబంధమైన ఖర్చులు 4,000. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే మనకి పెట్టుబడుల అమ్మకంపై లాభం 3,500. రెంట్ ఆఫ్ స్టాఫ్ క్వార్టర్స్ డిడక్టెడ్ ఫ్రమ్ శాలరీస్, జీతాల నుండి తగ్గించిన సిబ్బంది క్వార్టర్ల అద్దె 2,400 రూపాయలు, ఇది కూడా అదర్ ఇన్కంలో పడుతుంది. డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ మీద తరుగుదల 4,600. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ ఫర్ ఎడిషనల్ రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ ఎట్ 1% ఆఫ్ ది నెట్ ప్రీమియం ఇన్ అడిషన్ టు ది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎడిషనల్ రిజర్వ్, అంటే అదనపు రిజర్వ్ కాకుండా ఇంకనూ 1% ఏం చేయాలంటే అదనపు రిజర్వ్ ఏర్పాటు చేయాలంటే నికర ప్రీమియం మీద. లెట్ us సాల్వ్ ది ప్రాబ్లం. ఫస్ట్ వీ హ్యావ్ టు డూ వర్కింగ్ నోట్స్. మనం వర్కింగ్ నోట్ చేద్దాం ఫస్ట్. అడ్జస్ట్మెంట్ ఫర్ చేంజ్ ఇన్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్, అంటే అసమాప్త ఆపదల రిజర్వ్లోని సర్దుబాటు. దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రీమియం రిసీవ్డ్, వసూలైన ప్రీమియం 12,12,000 ఉంది, అది తీసుకుంటాం. రీఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్, పునర్భీమా ప్రీమియం చెల్లించింది 1,20,000 ఉంది, తీసేస్తే 10,92,000 ఏమవుతుందంటే నెట్ ప్రీమియం లేదా నికర ప్రీమియం అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ అడ్జస్ట్మెంట్, అసమాప్త ఆపదల రిజర్వ్ సర్దుబాటు ఎలా కట్టాలంటే నెట్ ప్రీమియం మీద ఎప్పుడు కూడా 50%, ఇది అగ్ని బీమా కాబట్టి. అదే మెరైన్ ఇన్సూరెన్స్ అయితే 100% కట్టాలి. ఇది అగ్ని బీమా కాబట్టి 10,92,000 మీద 50% కొడితే 5,46,000. ఆ తర్వాత అదనపు రిజర్వ్ ఇచ్చాడు 20,000. ఈ అదనపు రిజర్వ్ను మనం ఏం చేయాలంటే 2015లోనూ తీసుకోవాలి, 16లోనూ తీసుకోవాలి 20,000. నెక్స్ట్ స్టిల్ ఎడిషనల్ రిజర్వ్, ఇంకా ఏర్పాటు చేయవలసిన అదనపు రిజర్వ్ 10,92,000 మీద నెట్ ప్రీమియం మీద 1% అంట, 10,920 వచ్చింది. 3 కలుపుకుంటే 5,76,920. ప్రొవిజన్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ ఆన్ 1/4/2015, 1/4/2015 గడువు తీరని రిస్క్ కై నిధి 4,00,000. అదనపు రిజర్వ్ ఏమో సేమ్ డేట్న 20,000 అనమాట. ఈ 20,000 ఈ 20,000 తీసుకుంటే అనమాట 4,20,000 తీసేస్తే 1,56,920 ఏమవుతుందంటే మనకి అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట. అసమాప్త ఆపదల రిజర్వ్ సర్దుబాటు 1,56,920 అవుతుంది అనమాట. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 1 ప్రీమియం అండ్ ఆర్జించిన ప్రీమియం నెట్. ప్రీమియం రిసీవ్డ్, వసూలైన ప్రీమియం 12,12,000 తీసుకోవాలి ఎప్పుడు కూడా. లెస్ రీఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్, చెల్లించిన పునర్భీమా ప్రీమియం 1,20,000 తీసేయండి, తీసేస్తే 10,92,000 వస్తుంది నెట్ ప్రీమియం లేదా నికర ప్రీమియం. దాంట్లోంచి మనం ఈ 1,56,920 అసమాప్త ఆపదల రిజర్వ్ సర్దుబాటు అనమాట. ప్రొవిజన్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్, అసమాప్త ఆపదల రిజర్వ్ సర్దుబాటు 1,50,920 తీసేయండి, తీస్తే 9,35,080 రూపాయలు వచ్చింది. 9,35,080 రూపీస్ అనమాట. ఇది నెట్ ప్రీమియం, టోటల్ ప్రీమియం అనమాట. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 2 క్లైమ్స్ ఇంకర్డ్, చెల్లించిన క్లైమ్లు. క్లైమ్స్ పెయిడ్, చెల్లించిన క్లైమ్లు 4,80,000 ఇచ్చాడు. అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ లెస్ అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఆన్ 1/4/2015, అంటే సంవత్సర ప్రారంభంలో క్లైమ్లు ఉన్నది. ఇవి ఎప్పుడు కూడా గత సంవత్సర క్లైమ్లు ఎప్పుడు కూడా ఏమవుతుంది, సంవత్సర ప్రారంభంలో కాబట్టి తీసివేయాలి, తీసేస్తే 4,40,000. అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఆన్ 31st March 2016, చెల్లించవలసిన క్లైమ్లు 31/3/2016 70,000 ఉన్నాయి, కలపండి 5,10,000 అయింది. ఆ తర్వాత మనకి ఏముందంటే లెస్ రీఇన్సూరెన్స్ రికవరీస్ లేదా పునర్భీమా క్లైమ్లు 8,000 ఇచ్చాడు, అది తీసివేస్తే 5,02,000. ఆ తర్వాత సర్వే ఎక్స్పెన్సెస్, లీగల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. క్లైములకు సంబంధించిన సర్వే ఖర్చులు ఉన్నాయి, న్యాయ సంబంధమైన ఖర్చులు కూడా ఉన్నాయి. ఆ రెండు కలిపితే 9,000, కలిపితే 5,11,000. టోటల్ క్లైమ్స్ పేయబుల్ ఎంతంటే 5,10,000.
11,000 5,11,000 అనమాట. ఆ తర్వాత షెడ్యూల్ నెంబర్ 3 కమిషన్ పెయిడ్ చెల్లించిన క్లెయిమ్ కమిషన్ 2 లక్షలు ఇచ్చాడు. ప్లస్ కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ సీడెడ్ వదులుకున్న పునర్భీమా కమిషను తీసేయండి 8,000 తీసేస్తే 1,92,000 ప్లస్ కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్ అంగీకరించిన పునర్భీమా కమిషను 4,000 కలిపితే 1,96,000 టోటల్ కమిషన్ పేయబుల్ అనమాట. మొత్తం చెల్లించవలసిన కమిషన్ ఎంతంటే 1,96,000. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 4 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు. ఇందులో మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు 3,14,000 ఇచ్చాడు. బ్యాడ్ డెట్స్ రాని బాకీలు 2,500 ఇచ్చాడు. లాస్ ఆన్ సేల్ ఆఫ్ మోటార్ కార్ అమ్మకంపై నష్టం 3,500 ఇచ్చాడు. డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ మీద తరుగుదల 46,000 ఇచ్చాడు. కలిపితే మనకు మొత్తం ఎంత వచ్చిందంటే 3,24,600 వచ్చింది. 3,24,600 అనమాట నిర్వహణ. నెక్స్ట్ రెవెన్యూ అకౌంట్ ఆఫ్ ఫైర్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31 మార్చ్ 2016 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి అగ్ని బీమా కంపెనీ లిమిటెడ్ యొక్క రెవెన్యూ ఖాతా. అందులో ఫస్ట్ పర్టికులర్స్ షెడ్యూల్ నెంబరు అమౌంట్ రూపాయలు. ఫస్ట్ ప్రీమియం ఎరండ్ నెట్ ఆర్జించిన ప్రీమియం నికరం ఎంత షెడ్యూల్ నెంబర్ 1 వేసి 9,35,080 9,35,080 రూపీస్ అనమాట. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి అమ్మకంపై లాభం 3,000 ఇచ్చాడు. అదర్ ఇన్కమ్స్ ఇతర ఆదాయాలు 2 ఉన్నాయి. రిఫండ్ ఆఫ్ ట్యాక్స్ మనం ఎక్కువ పని కడితే మనకి రిఫండ్ వచ్చిందంట వాపసు, అదే మనకి ఆదాయం. రెంట్ ఆఫ్ స్టాఫ్ క్వార్టర్స్ అంటే మనకి స్టాఫ్ క్వార్టర్ల అద్దె, ఈ 2 కూడా మనకి కలిపితే మొత్తం 6,900 ఏమవుతుందంటే అదర్ ఇన్కమ్స్ అవుతాయి. ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్ వడ్డీలు డివిడెండ్లు కలిపి 8,000 ఉన్నాయి. టోటల్ చేస్తే 9,53,480 వచ్చింది. 9,53,480 టోటల్ మొత్తము ఏ పెట్టుకుంటాం. ఇప్పుడు క్లైమ్స్ ఇంకర్డ్ నెట్ చెల్లించిన క్లైమ్లు షెడ్యూల్ నెంబర్ 2 5,11,000 వేసుకుంటాం. కమిషన్ షెడ్యూల్ నెంబర్ 3 1,96,000. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ బిజినెస్ బీమా వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ ఖర్చులు షెడ్యూల్ నెంబర్ 4 3,24,600. టోటల్ చేసుకుంటే 10,31,600 వచ్చింది. టోటల్ మొత్తము బిఎన్ పెట్టి 10,31,600 రూపీస్ అనమాట. అది ఇప్పుడు ఆపరేటింగ్ లాస్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ బిజినెస్ నిర్వహణ నష్టం A మైనస్ బి, ఎందుకంటే ఏ వాల్యూ కంటే బి వాల్యూ ఎక్కువగా ఉంది. చూడండి 9,53,480 నుంచి 10,31,600 తీసేస్తే 78,120 వచ్చింది నష్టం. కాబట్టి ఇలా బ్రాకెట్లో పెట్టామన్నమాట. ఇది నిర్వహణ నష్టం. అప్రోప్రియేషన్స్ వినియోగాలు ఏమి లేవు. ట్రాన్స్ఫర్ టు షేర్ హోల్డర్స్ వాటాదారులకు మళ్ళింపులు డాష్, అలాగే ట్రాన్స్ఫర్ టు కెటాస్ట్రఫీ రిజర్వ్ డాష్ పెట్టేయండి. అలాగే ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్ ఇతర రిజర్వ్ మళ్ళింపులు డాష్ పెట్టేసి ఈ లాసే 78,120 మొత్తం లాస్ అవుతుంది అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.